జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి మీరు ఖచ్చితంగా పని చేయాల్సిందే అని హుకుములు జారీ చేశాడు. ఇప్పుడు కూర్చోబెట్టి బుజ్జగించాల్సిన పరిస్థితి. అంటే అంటే 50 కూడా రాకపోతే నాకు లండన్ వెళ్ళే అవకాశం కూడా రాదేమో. లండన్ అంటే బాత్రూమ్ కాదు సార్, ఆయనకున్న సమస్యలకి. ఇప్పుడు అలాగప్పుడు మళ్ళీ మనమాట చిన్న పిటక చూత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చాడు, కాంగ్రెస్ ఒక నిబంధన పెట్టింది, 6 అందే ఒకటి బస్ టికెట్లు. చచ్చిపోతున్నారు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తెలంగాణలో దొంగలైపోతారు రేపు మాపు. ముందు అది చూసుకోమనండి రేవంత్ రెడ్డిని. కాంగ్రెస్ పెట్టిన మంచిగా కావచ్చు, ఏమని బస్ టికెట్లు ఫ్రీ అయినా అప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయి దానికి పెట్టాడు కాదంటలా, దాన్ని కొన్ని ఇచ్చేస్తారు, డైవర్ట్ చేసుకుంటారు. అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇందాక ఇది ఎన్టీఆర్ గారి మార్క్ గుర్తు మీద ఉన్నాం. ఆయన పెట్టినప్పుడు పార్టీ వీళ్ళందరూ ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ గారు ఏమన్నాడు, ఇదిగో బ్రదర్ నేను వస్తా ఉండండి, మళ్ళీ నేను పార్టీ పనిలో ఉన్నాడు. ఇంకో మాట చెప్పిన మహానుభావుడు భార్య హాస్పిటల్ ఉంటేనే పార్టీని వదిలిపెట్టుకురాల. దానికి ఏమన్నారు కొంతమంది, భార్య హాస్పిటల్లో ఉంటే సాగు బతుకుల్లో ఈయన భార్యను చూస్తాక రాలేదన్నారు. ఒకవేళ వదిలేసి వచ్చాడనుకో ప్రజల్ని ఏం చూస్తాడు, భార్యను చూసుకుంటున్నాడు అంటారు. ఏమంటే నాలికి ఇది ఒక చిన్నప్పుడు నా చిన్నతనంలో పర్చూరు బెదర్స్ అని వేసేవాళ్ళండి. బలగం పొట్టి చేతయ్య ఏవో మాటలు వచ్చాయి. శారదా ఎక్కువ హీరో దాంట్లో. పేపర్ మందే ఇటు అయితే అటు ఇటు హెలికాప్టర్ ఎత్తే ఎక్కొత్తే ఒక నేరం, దిగొత్తే ఒక నేరం అని ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ మేము బురదైంది ఎవళ్ళు వేసారో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బుజ్జగించుకుంటున్నాడు. రోజు ఏమైంది, బూతులు తిట్టింది మరి ఏమైంది అక్కాయ్, తెలుగుదేశంలోకి రాయబారాలు పంపిస్తుంది. నాకేంటంటే అవనిగడ్ కాన్సెప్ట్ మీద మాదే గమ్మటి ఎక్కువ మాట్లాడేది ఏంటంటే, బుద్ధప్రసాద్ గారు ఇతడు కన్ఫర్మ్ ఇచ్చారనుకో గెలుస్తాడు, నేను ఆయన ఓడిపోతాడని నేను బరిగి చెప్పలే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పులివెందుల సింహం అంటారు. మరి పులివెందుల పులి సింహం అయితే ఉన్న వాళ్ళతోనే వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడంట? ఆ ఏరియాకి ఒక్కదానికి పులి సింహం రెండు కరెక్టే. మిగతా వాటికి ఎన్టీఆర్ సింహంగా, మిగతా జిల్లాలన్నిటికీ మిగతా సీట్లన్నిటికీ ఎన్టీఆర్ సింహం కదా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి దారంబడి నేను వెళ్తున్నా, నేను సైకిల్ వేసుకుని ఒక అభిమానంగా తిరుపతి వెళ్తున్నా. నీ ఒంటి మీద బట్టలు ఏంట్రా ఈ కలర్లో నేను తీసి తన్నొచ్చా నీ పార్టీ వాళ్ళు? కుప్పంలో ఎలా తంతారేంటి? తన్నారు కండి మొన్న తన్నారుగా. ఎవరు అడిగారో కొట్టావేంటి అని, కానీ బట్టలు కూడా తీసావంటే కానీ ఎవరన్నా అడిగారా సార్? అడగలేదుగా. ఈ గోదావరి జిల్లాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశంలో చాలామంది నిన్న మొన్న కూడా జాయిన్ అయిపోతున్నారు. ఎప్పుడు 6 లక్షల మందితోనంట భువనేశ్వరి, ఆయన లోకేష్ గారు, ఇంకెవరండి విజయనగరంలో మీటింగ్ ఉంది ఇవాళ జరుగుతుంది ఆల్రెడీ, సాయంత్రం చూడమను. మీకేమో మైక్ పట్టుకునేదానికి జనం వెళ్ళిపోతున్నారు. మీకు అసలు ఎట్టా 170 సీట్లు వస్తాయి? మీరు కానీ సొంతంగా ఏమన్నా కంప్యూటర్ పెట్టుకున్నారా అని నాకు డౌట్ అండి ప్రసాద్ గారు. మరి అదేంటి దాని మీద మాట్లాడండి. ఇంకేదైనా ఉంటుంది ఈ అడగండి. ఈ సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ పక్కన పెడదాం. యువగళం పాదయాత్ర దాదాపు 3132 కిలోమీటర్ల పాటు సాగింది, 220 రోజుల పాటు సాగింది. అది మాట్లాడండి. ఏంటి అసలు లొకేషన్ ఇప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకా ఇప్పుడు చంద్రబాబు గారు ఏదన్నా అచ్చెన్నాయుడు బీసీ కానీ ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇవ్వకపోతే లొకేషన్ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు మనం. ఏది యువగళం ద్వారా ఈ ప్రజానీకం, ఈ ఐకమత్యం, ఈ పాదయాత్రలో ఆయన చూపించే స్పందన ద్వారా ఇచ్చుకోవచ్చు ముఖ్యమంత్రి ఆయనకి. మొన్నటి వరకే ఉంది. మొన్నటి వరకు నేను అన్నా మాట్లాడుతూ రాదు, చిన్న కుర్రాడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కట్టు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు కాబట్టి ఆయనకు కూడా ఏదైనా పోస్ట్ మంచిది ఇస్తారు అని అనుకున్న మాట నిజమే. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మెల్లిగా మన అమరావతి వచ్చి 8 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు 5 ఏళ్ళు చంద్రబాబు గవర్నమెంట్ నేను చేసే దాంట్లో ఉద్యోగం డ్రైవర్గా. ఈ లోకేష్ గారు ఫస్ట్ నుంచి మొదలెట్టి తెలుగు భాష కూడా సరిగ్గా రాలేదని ఫీల్ అయ్యారు, జనం నవ్వుకున్నారు. ఇప్పుడు దంచేస్తున్నాడు, ఇవ్వచ్చు. ఇప్పుడు కేంద్ర డ్రైవర్ అవుతాడుగా. అయ్యేం మాట్లాడండి, మాట్లాడే విధానం తెలుగు గురించి కాదు సార్. మీరు నా ముసలాండి నన్నే దెబ్బ కొట్టేస్తున్నారు. నాకే గొక్కిరి బిక్కిరి కానిస్తలే. మీరు ఇప్పుడు లోకేష్ ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు వచ్చిరా అని తెలుగు కదా. మరి ఈ 5 ఏళ్ళ సబ్మిట్ అయిపోయాడుగా, పరిపాలించే శక్తి సంపాదించుకుంటున్నాడుగా. దానితో జూనియర్ కూడా నిన్న ఏదో సినిమా తీసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెట్టేశాడుగా, ఆయన కూడా మద్దతు ఇచ్చేస్తాడుగా. అట్లాగే మీలాంటి వాళ్ళు లోకేష్కి చెప్పేవాడు ఉండరా? నాయకులు చెబుతారుగా. ఏమో అచ్చెన్నాయుడే లోకేష్నే చేద్దామన్నాడు అనుకో, రేపొద్దున ఓకే అవ్వచ్చు. లేదు అచ్చెన్నాయుడికి ఇచ్చారనుకో ఓకే అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చదువుతున్నాడు,
నాకు 2030కి చూసుకుంటా, ఇప్పుడు నాకేం ముఖ్యమంత్రి వద్దు, నేను తెలుగుదేశాన్ని మద్దతు ఇస్తాను అంటున్నాడు. ఆయన అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా నా బట్టుకొని నీ బట్టుకొని ఈ పేరునని బోరునని వీళ్ళందరూ ఏముందండి, ఏం మాట్లాడతారు? టీవీ దొరికిందిగా, నాకెట్టా దొరికిందో వాళ్ళకట్టా దొరికింది, కోతి కొబ్బరికాయ ఇస్తే మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అవి పెద్ద లెక్క ఇలా కాదు. ఇంకేమన్నా అంటే తెలుగుదేశం గురించి అడగండి, సీట్ల గురించి అడగండి.